హాయ్ యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమ. సో ఈరోజు మన పంచాయతీలో విషయం ఏంటి అంటే, మంచు మనోజ్ అండ్ మంచు భూమా మౌనిక బాబు బర్త్‌డే, ధైరవ్ బర్త్‌డే సందర్భంగా తను ఈరోజు చాలా మెమరీస్ పోస్ట్ చేస్తూ, ఫోటోస్ పోస్ట్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి రీసెంట్‌గా మ్యారేజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా ఒక పాప కూడా పుట్టింది. మంచు పులి అంటూ లక్ష్మి గారు దాన్ని ట్విట్టర్‌లో అన్నిట్లో ట్యాగ్ చేయడము చాలా వైరల్ అయింది. సో వాళ్ళిద్దరి గురించి తెలియాలి అంటే, సో నాకు రీసెంట్‌గా నేనైతే వాళ్ళ ఫాదర్ బర్త్‌డే ఒకదానికి వెళ్ళడం జరిగిందండి. మంచు భూమా మౌనిక గారి ఫాదర్ బర్త్‌డేకి నేను వెళ్ళాను. అంటే ఆయన చనిపోయారు కదా! సో, ఆ బర్త్‌డే రోజున బ్లైండ్ పీపుల్‌కి ఫుడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు భూమా మౌనిక గారు. సో, మంచు మనోజ్ అండ్ భూమా మౌనిక ఇద్దరూ వచ్చారు. సో, ఆ రోజు ప్రెస్ ఇంటరాక్షన్‌తో మేము గూడా మొత్తము ఈవెంట్ అయ్యే వరకు కవర్ చేశాము. వాళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ పిల్లలు. సో, తను సో సింపుల్ అండి. సో డౌన్ టు ఎర్త్. మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. సో, ఎప్పుడు మౌనిక గారు వెరీ డౌన్ టు ఎర్త్ అని చెప్పేసి లక్ష్మి గారు చెప్తుంటే, అవునా! అంటే పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో, వీళ్ళింత డౌన్ టు ఎర్త్ నిజమేనా? ఏదో చెప్తున్నారు అనే ఒక చిన్న ఇది ఉండేది. బట్ సీరియస్‌లీ నేను డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు తెలిసింది. సో, రియల్లీ చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. చాలా సింపుల్‌గా ఉంటారు. అప్పుడు కూడా తను యాక్చువల్‌గా ఒక ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్. అయినా కానీ మనోజ్‌తో పాటు వచ్చి అండ్ ఇద్దరు కలిసి బ్లైండ్ పీపుల్‌కి ఫుడ్ డొనేట్ చేశారండి. అందరికీ ఫుడ్ డొనేట్ చేసి దగ్గరుండి వడ్డించి, అక్కడ ఇంకేమన్నా కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ ఇంకేమన్నా కావాలా? అది స్టడీ స్కూల్ కూడా. సో, అండ్ ఆర్ఫనైజ్ కూడా 2 రన్ అవుతూ ఉన్నాయి. సో, అక్కడ కొంతమంది స్టే అవుతూ ఉంటారు. కొంతమంది డే పీపుల్ అనమాట. వెళ్ళేసి వస్తూ ఉంటారు బ్లైండ్ పీపుల్ ఓన్లీ. సో, అలాంటి వాళ్ళకి ఇంకేమన్నా కావాలి అంటే చెప్పమని చెప్పి అక్కడ ఉన్నయి మొత్తం చెక్ చేసి ప్రతీది పిన్ టు పిన్ తెలుసుకున్నారండి. సో స్వీట్. నాకది చాలా నచ్చింది. ఆ ఈవెంట్ మొత్తం మేము కవర్ చేసాము. మాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా మంచి వెల్కమ్ ఇచ్చారు. మాట్లాడారు ఇంటరాక్షను. సో, మౌనిక గారు ఎస్పెషల్లీ డౌన్ టు ఎర్త్ అండ్ మనోజ్ గారు కూడా ఎవరైనా ఒక పర్సన్ కష్టపడుతున్నారంటే తన నుంచి ఏ హెల్ప్ అయినా సరే డెఫినెట్‌గా చేస్తూ ఉంటారు. చాలా చారిటీస్ చేస్తూ ఉంటారు. కొన్ని బయటకొచ్చినియి, కొన్ని బయటికి రాలేదు. సో, ఈరోజు ధైరవ్ బర్త్‌డే అవ్వడం వల్ల వాళ్ళ బాబుతో చాలా మంచి ఇంటరాక్షన్ ఉంటుందండి. అదే విధంగా వీళ్ళిద్దరు కలిసి హలో వరల్డ్ అని చెప్పేసి ఒక టాయ్ కంపెనీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మంచిగా చాలా మంచిగా సేల్స్ వెళ్తున్నాయి. ఆ రోజు కూడా మేము వెళ్ళాము. అందరం టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. అవి యూఎస్ వాళ్ళతో మన ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ ఇదని కొలాబరేట్ అవ్వడము చాలా మంచిగా ఉన్నాయి. మేము చూసాము. సో, డైరెక్ట్‌గా చూపించడము అక్కడ ఎవరెవరి కొలాబరేషన్ ఉంటుంది. అండ్ సో, ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ ఇంట్లోనే ఒక ఫ్లోర్ మొత్తం ఆ టాయ్స్‌కి మొత్తం కేటాయించి అక్కడ తయారు చేయడమే కానీ, ఆ చెక్ క్వాలిటీ కానీ ప్రతిదీ దగ్గరుండి మనోజ్ గారు అండ్ భూమా మౌనిక గారు చూస్తూ ఉన్నారు. సో స్వీట్. ఈరోజు ధైరవ్ బర్త్‌డే అవ్వడం వలన తన పిక్చర్స్ అన్ని పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. అండ్ మనోజ్ గారితో ఎంత స్వీట్ బాండింగ్ ఉంటుంది. చాలా టేక్ కేర్ అనమాట. తన బర్త్‌డే అయినా సరే, ఏదైనా సరే మనోజ్ గారు చాలా చేస్తారు. సో, మీతో సూన్ అండి. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను నేను ఇంటర్వ్యూ చేయాలి అని. బట్ మ్యారేజ్ బిఫోర్ నుంచి మ్యారేజ్ అయిన తర్వాత కూడా అనుకుంటూ ఉన్నాము. బర్త్‌డేకి వెళ్ళాము. సో, నేను మనోజ్ గారి బర్త్‌డే సెలబ్రేషన్స్ కానీ లాస్ట్ ఇయర్ కానీ ఎవ్రీ టైమ్ వెళ్తూ ఉంటాము. బట్ ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. బట్ ఈసారి నెక్స్ట్ టైమ్ డెఫినెట్‌గా మన ఛానల్‌లో మనోజ్ గారి ఇంటర్వ్యూ ఎక్స్‌క్లూజివ్‌గా నేను చేస్తాను. అండ్ ఇద్దరిది కలిపి నేను చేయాలని ఇప్పటి వరకు వెయిట్ చేశాను. సో, తను ప్రెగ్నెంట్ ఉండడం వల్ల కొంత వెయిట్ చేయడం జరిగింది. సమ్ రీజన్స్ వల్ల ఏదో ఒక పోస్ట్‌పోన్ వర్క్ ఉండడం వల్ల పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. బట్ ఈసారి డెఫినెట్‌గా వాళ్ళిద్దరి ఇంటర్వ్యూ ఎక్స్‌క్లూజివ్ మన సినిమా పంచాయతీలో నేను చేస్తాను. సో, ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ సినిమా పంచాయతీ. థ్యాంక్ యూ.